11వ అధ్యాయం 26వ సర్గ. తాటక వధ. విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ గొప్ప విషయాలను బోధించేవిగాను యుక్తియుక్తంగానూ ఉండడంతో రామచంద్రమూర్తి తనలో తానే ఆలోచించాడు కొంతసేపు. స్త్రీవధ పాపం అనిపిస్తుంది. గురువైన విశ్వామిత్రుడేమో అధర్మ ప్రవృత్తి అయిన తాటకం చంపడం పాపం కాదంటున్నాడు. ఆయన ఎందుకు అసత్యం చెప్పి తనతో అధర్మకార్యం చేయిస్తాడు? ఏదేమైనా ఈ ధర్మ అధర్మ విచారంతో నాకు పని లేదు. నిండు సభలో తన తండ్రి విశ్వామిత్రుడు చెప్పిన పనులన్నీ చేయమని చెప్పాడు తనతో. జనకుడు ఆజ్ఞ జవదాటకూడదు, గౌరవించాలి. కాబట్టి ధర్మమో అధర్మమో మునీంద్రుడు ఇష్ట ప్రకారం నడుచుకుంటాను అని నిర్ణయించుకుంటాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సమానుడైన ఈ బ్రహ్మచారి ఆజ్ఞ నెరవేరుద్దామని అనుకుంటాడు రాముడు. అలా చేస్తే గురువు ఆజ్ఞ, జనకుడి ఆజ్ఞ రెండూ నెరవేర్చిన వాడిని అవుతాను. కేవలం దయాగుణంతో కార్యం నెరవేర్చకపోతే ఇరువురి ఆజ్ఞ మీరిన వాడిని అవుతాను. కాబట్టి ఇక సందేహించాల్సిన పని లేదు అని నిశ్చయించుకున్న రాముడు విశ్వామిత్రుని చూచి చేతులెత్తి నమస్కరించి, మునీంద్ర, బ్రాహ్మణులు, గోవులు, దేశాలు సుఖపడేందుకు నీ ఆజ్ఞ ప్రకారం తాటకను చంపుతాను అంటూ దిక్కులు ఊగే ధ్వని వచ్చే విధంగా తన అల్లితాడును లాగాడు. చెవులు పగిలిపోయేటట్టు వచ్చిన ఆ ధ్వనిని విన్న తాటక హూంకారాలతో భూమి దిక్కులు పగిలిపోయే విధంగా గర్జిస్తూ రాముడి అల్లిత్రాటి ధ్వని వచ్చిన దిక్కును పసిగట్టి డబ్బు డబ్బుమని ధ్వని చేసుకుంటూ పాదాలు నేలపై కొట్టుకుంటూ భయంకరాకారంతో వీరున్న వైపు రాసాగింది. దాన్ని గమనించిన రాముడు లక్ష్మణుడితో అంటాడు ఈ విధంగా: తమ్ముడా లక్ష్మణ, ఈ రాక్షసి ఎలా వికార విషంతో భయంకర దేహంతో దిగులు పుట్టే ధ్వని చేస్తుందో చూసావా? భయంకరమైన దీని రూపం చూసినంతనే ఎంతటి ధీరులైనా గుండెలు బద్దలైపోయి వెంటనే చావరా? కేవలం దేహబలం మాత్రమే కాకుండా అసమానమైన మాయా విద్య కూడా దీనికొచ్చు. ఎవరికైనా దీన్ని జయించడం సులభం కాదు. విశ్వామిత్రుడు సత్యమే చెప్పాడు. దీన్నెవరూ జయించలేకపోవటం నిజమే. నేనే దీన్ని చంపాలి. కాకపోతే స్త్రీని ఎట్లా చంపాలి అన్న కరుణ నన్ను పీడిస్తున్నది. అందుకే దీన్ని చంపకుండా ముక్కు చెవులు కోసి గమన వేగాన్ని అణిచివేసి వెనక్కు తిరిగిపోయేటట్లు చేస్తాను. దాంతో భయం కలిగి చెడ్డ పనులు చేయదు అని అంటూ ఉండగానే ఆ రాక్షసి చేతులు పైకెత్తి హూంకరిస్తూ రాముడి మీద పడబోయింది. ఎప్పుడైతే తాటక భయంకర ఆకారంతో రాముడిపై పడబోయిందో అప్పుడే విశ్వామిత్రుడు హూంకారంతో అదిలించి రామభద్రుడికి జయం జయం అని దీవించాడు. తాటక కూడా దూరం నుంచే రాముడిపై గాలి వాన కురిపించింది. నివ్వెరపడ్డ రాముడు ప్రతిగా ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగానే తాటక మాయతో రామలక్ష్మణుల మీద రివ్వున ధారలు ధారలుగా రాళ్లవానం విరామం లేకుండా కురిపించింది. దాని చేష్టలకు కోపించిన రాముడు బాణాలను కురిపించి తాటక 2 చేతులను నరికేశాడు. దానిని చంపనని, ముక్కు చెవులు మాత్రమే కోస్తానని అన్న చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్న లక్ష్మణుడు ఆ పని తానే చేయదలిచి దానిపైకి దూకి దాని ముక్కు చెవులు ఖండిస్తాడు. అంత మాత్రాన అది వెనుకంజ వేయకుండా విజృంభించి నానా రూపాలు ధరించి కళ్లకు కనిపించకుండా మాయలతో మతి భ్రమణం కలిగించే రీతిలో విపరీతంగా రాళ్లవాన కురిపిస్తూ ఎదిరించసాగింది. తాటక విక్రమాన్ని, వేగాన్ని గమనించిన విశ్వామిత్రుడు రాముడి మనసులోని ఆలోచనను తెలుసుకున్నవాడి వలె, రామ, దీనిపై దయదలిచి చంపకుండా ఊరుకుని తరిమి కొడదామనుకుంటున్నావు. అదట్లా పారిపోయేది కాదు. చెడు నడవడి కలది, విస్తార పరాక్రమం కలది, యజ్ఞాలు నాశనం చేసే శక్తి కలది. దీన్ని చంపడంలో ఆలస్యం చేస్తే సంజయ్ వేళైతే ఇక చంపడం అసాధ్యం అని హెచ్చరిస్తాడు. ఆయన అలా అంటుండగానే తాటక రాళ్లవాన కురిపిస్తూ మాయా బలంతో తనను సమీపిస్తుంటే అది కనబడకపోయినా ధ్వనిని బట్టి గుర్తించి బాణాలు ప్రయోగించి రాముడు దాన్ని మదం అణిచాడు. తన మాయలు నిష్ప్రయోజనం కావడంతో వాటిని వదిలి ప్రత్యక్షంగా ఎదురొచ్చి రివ్వున ఒడిసిల రాయిలాగా తన మీద పడబోతే రాముడు భయంకరమైన తీక్షణమైన బాణాన్ని సంధించి దాన్ని రొమ్ములో నాటుకునేటట్లు వేయడంతో ఆ రాక్షసి చచ్చిపోయి భూమి అదిరిపోయేటట్లు దబీలుమని పడిపోయింది. అది చూసిన ఇంద్రాది దేవతలు దుష్ట రాక్షసి చనిపోయిందని సంతోషించారు. ఇంతటి బలవంతురాలని కేవలం బాణాలతోనే రామచంద్రమూర్తి సంహరించాడు. ఆయనకే కనుక అస్త్రబలం ఉంటే ఎంత కార్యమైనా చేయగలడు అని పొగుడుతూ శ్రీరాముడిని పూజించారు దేవతలు. శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య దురంధరత్వం స్త్రీవధతో ప్రారంభమవుతుంది. స్త్రీవధ పాపం అని రామాయణమే చెబుతుంది. భరతవాక్యం, హనుమంతుడి వాక్యం అదే విషయం తెలియజేస్తుంది. అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీవధ చేశాడు? భగవద్గీత పుట్టింది ఇలాంటి సంశయ నివృత్తికే. అర్జునుడు, శ్రీరాముడు ఇరువురు క్షత్రియులే. స్వధర్మమని బంధువులను చంపితే పాపం వస్తుందని భయపడ్డాడు అర్జునుడు. స్వధర్మమని స్త్రీని చంపవచ్చా అని శంకించాడు రాముడు.
కృష్ణుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడో విశ్వామిత్రుడు అదే చేశాడు రాముడికి. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా చేశాడు. అందుకే శ్రీరాముడు తాటకును చంపడం దోషం కాదు. ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుడి దగ్గరున్న భృశాశ్వనందనలు అనే అస్త్రాలను లోక సంరక్షణార్థమై రామచంద్రమూర్తికి అప్పగించమని ఆయన ప్రార్థిస్తారు. రాముడు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయని, అస్త్రజ్ఞానం లేకుండా అవన్నీ ఎలా చేస్తాడని ఆయన్ని అడుగుతారు వారు. అస్త్రదానం చేయడానికి విశ్వామిత్రుడికి రాముడి కంటే యోగ్యుడైన వాడు మరొకరు కనిపించరని, అందుకే ఆయన దగ్గరున్న విద్యా సమూహాన్నంతా రాముడికి ఇవ్వమని చెప్పిపోతారు వారందరూ. విశ్వామిత్రుడు వారి మాటలను విని రాముడిని కౌగలించుకుని ప్రేమతో శిరస్సును ఆఘ్రాణించి అప్పటికి సంధ్యా సమయం అయిందని, ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయం కాగానే తన ఆశ్రమానికి పోదామని అంటాడు. సరేనన్న రామలక్ష్మణులు ఆ 3వ రోజు రాత్రి అక్కడే ఉండిపోయారు. ఆ వనం కూడా తాటక చావుతో శాపం తీరిన దానిలాగా కొత్త చిగుళ్ళు, పూలు గుత్తులు గుత్తులుగా కనిపించి చైత్ర రథం అనే పేరున్న కుబేరుడి ఉద్యానవనంలాగా కనిపిస్తూ సుందరలక్ష్మికి నివాస భూమిలాగా ఆగుపడసాగింది. 27వ సర్గ. శ్రీరాముడికి దివ్యాస్త్రాలను ఇచ్చిన విశ్వామిత్రుడు. ఆ విధంగా ఆ రాత్రి అక్కడే నిద్రించి మర్నాడు 4వ రోజు ఉదయం కాగానే ముద్దు బాలకులైన రామలక్ష్మణులను నిద్రలేపాడు విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రమూర్తిని చూసి, నాయనా రామచంద్ర, నీ నడవడికి నాకెంతో సంతోషం కలిగింది. మనుషులనైనా, దేవతలనైనా, రాక్షసులనైనా, యక్షులనైనా, గంధర్వ, కిన్నర, గరుడ, సిద్ధుల సమూహాలనైనా యుద్ధభూమిలో జయించగల శ్రేష్టమైన అనేక అస్త్రాలను నీకు ఇస్తాను, తీసుకో. వీటితో నువ్వు ఎట్టి శత్రువునైనా అణిచి వశపరుచుకోగల సూర్యుడివై భూమిపై ప్రసిద్ధికి ఎక్కుతావు అని అంటాడు. తాను ఇవ్వబోయే అస్త్రాలను వివరిస్తాడు ఈ విధంగా విశ్వామిత్రుడు. దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, బంధ్రాస్త్రం, భయంకరమైన వజ్రాస్త్రం, శివశూలం, బ్రహ్మశిరం, బషీకం, బ్రహ్మాస్త్రం, మోదకీ శిఖరులు అనే 2 గదలు, వరుణపాశం, వారుణాస్త్రం, ధర్మపాశం, కాలపాశం, ఆర్ద్రం, శుష్కం అనే పేర్లున్న యశనులు, నారాయణాస్త్రం, పైవాకం, అగ్నిదేవతాత్మకమైన ఆగ్నేయాస్త్రం, శిఖరాస్త్రం, వాయువాస్త్రం, హయశిరోస్త్రం, క్రౌంచాస్త్రం, రాక్షసులు ధరించే కంకాలం, ముసలం, కంకణం, కాపాలం, వైద్యాధరాస్త్రం, నందనం అనే ఖడ్గం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, ప్రశమనం, ప్రశ్వాపనం, భాస్కరాస్త్రం, దర్పణం, శోషణం, సంతాపనం, విలాపనం, కందర్పుడికి ప్రియమైన దర్పకాస్త్రం, పైశాచాస్త్రం, మోహనం, సంవర్తకం, దామనంబు, సౌమనం, త్వష్టస్త్రమైన సుదామనం, భర్గాస్త్రం, సీతాస్త్రం, సౌరాస్త్రం. ఈ అస్త్రాలని కామరూపాలని మహాబలవంతమైనవని అంటూ విశ్వామిత్రుడు అన్నిటినీ రాముడికి ఇచ్చేదను తీసుకోమంటాడు. అంటూనే తూర్పు ముఖంగా శుచిగా ఆచమనం చేసి ఆ అస్త్రాల మంత్రాలను ఆయనకు ఉపదేశించాడు. ఇన్ని అస్త్రాలను ఒక్కడే సంపాదించాలంటే దేవతలకైనా సాధ్యపడదు. వాటన్నిటినీ విశ్వామిత్రుడు ఉదార బుద్ధితో శ్రీరాముడికి ఇచ్చాడు. శ్రీరాముడు కూడా మిక్కిలి నిష్ఠతో జపం చేసిన తర్వాత మునీంద్రుడి ఆజ్ఞ ప్రకారం ఆ అస్త్రశస్త్ర సమూహాలన్నీ భృత్యులై రామచంద్రమూర్తిని సేవించాయి. తనకు ప్రత్యక్షమైన అస్త్రదేవతలందరినీ తన హస్త పద్మాలతో తాకి స్వీకరించి తనకు అవసరమైనప్పుడు పిలుస్తాను, అప్పుడొచ్చి తన అవసరాన్ని తీర్చమని ప్రస్తుతానికి పొమ్మని వారికి సెలవీయగా వారందరూ తమ తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. శ్రీరామచంద్రుడు సంతోషం అతిశయించగా వికసించిన మనస్సుతో విశ్వామిత్రుడికి నమస్కరించి ప్రయాణమైపోతూ తనకున్న సందేహాలను ఆయన అడిగి తీర్చుకుంటాడు. 28వ సర్గ. శ్రీరాముడికి ఉపసంహార అస్త్రాలను ఇచ్చిన విశ్వామిత్రుడు. దయావంతుడైన విశ్వామిత్రుడు దేవతా సమూహాలకైనా లభ్యం కాని అస్త్రాలను తనకిస్తే తీసుకున్నానని, అయితే శత్రువులు తనపై ఏదైనా అస్త్రాన్ని ప్రయోగిస్తే తాను దాన్ని ఎదుర్కోవడానికి ఏ అస్త్రాన్ని ఉపయోగించాలనో, అదేవిధంగా తాను ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఉపసంహరించాలంటే ఏం చేయాలనో వివరంగా చెప్పమని మునీంద్రుడిని అడుగుతాడు. శ్రీరాముడు అడిగిన విషయాలన్నింటికీ వివరణ ఇచ్చాడు విశ్వామిత్రుడు. సత్యవంతం, సత్యకీర్తి, ప్రతిహారం, రభసం, పరాన్ముఖం, అవాన్ముఖం, లక్షాక్ష విషమాలు, దశాక్షం, దృఢనాభం, సునాభం, సుదీప్తం, దశశీర్షం, శతోదరం, శతవక్త్రశరం, కృశనం, జ్యోతిషం, పద్మనాభం, మహానాభం, దుందునాభం, నైరాస్యం, శుచి, బాహువు,
విరుచి, రుచిరం, ధనం, మహాబాహువు, నిష్కులి, దైత్యశమనం, హరిద్రం, యోగంధరం, మకరం, ధాన్యం, పితృవు, సౌమనసం, కరవీరశరం, విభూతశరం, కామరుచి, ఆవరణం, మోహం, కామరూపం, సర్వనాభం, జృంభకం, సంతానం, వరణం, అనంతం, విభావంతం. వీరందరూ భృశాశ్వుడి కొడుకులని, కోరిన రూపాలు కలవారని, జపించేవారి పాలిటి చింతామణులని చెప్పిన విశ్వామిత్రుడు అవన్నీ శ్రీరాముడికి ఇచ్చాడు. ఆ మంత్రాలను కూడా ఉపదేశించాడు. ఈ అస్త్రాలన్నీ అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తికి తెలియవని కాదు, కాకపోతే మంత్రాలను నేర్చుకోవాలంటే సద్గురూపదేశం ఆవశ్యకమని లోకానికి తెలియజెప్పేందుకు వాటిని విశ్వామిత్రుడి ద్వారా పొందాడు. ఆ అస్త్రాలలో కొన్ని కఠిన శరీరాలు కలవి, కొన్ని విస్తారమైన తేజస్సు కలవి, కొన్ని సుఖమిస్తాయి, కొన్ని మండుతున్న అగ్నితో సమానమైనవి, కొన్ని పొగలాగా ఉంటాయి, కొన్ని సూర్యచంద్రుల తేజంతో ఉంటాయి. అవన్నీ రామచంద్రమూర్తిని సమీపించి చేతులు జోడించి, పొండరీకాక్ష, రామచంద్ర, మేము నీ కింకరులం, కొత్త వారం కాదు, నీ వెట్లా ఆజ్ఞాపిస్తే అట్లానే నడుచుకుంటాం అనడంతో తాను స్మరించినప్పుడు వచ్చి తన కార్యం చక్కబరిచి పొమ్మని కోరుతాడు రాముడు. వెంటనే అస్త్రమంత్ర మూర్తులు చేతులు జోడించి శ్రీరామచంద్రమూర్తి తనను అనుగ్రహించి స్వీకరించాడన్న సంతోషంతో ఆయనకు ప్రదక్షిణ చేసి మాయమయ్యాయి. తదుపరి విశ్వామిత్రుడు ఆజ్ఞ ప్రకారం సంహార అస్త్రాలన్నీ రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఇచ్చాడు. ఈ విధంగా వారిద్దరూ ఆ విద్యలన్నీ నేర్చిన వారైనారు. రత్నాలలాగా శ్రేష్టమైన సద్గుణాలు గల ఆ బాలురు విశ్వామిత్రుడు వెంటపోయే సమయంలో సమీపంలో కొండపక్క అందమైన చెట్ల గుంపు కనిపించింది. మబ్బు కమ్మినట్లు దట్టంగా నల్లగా చీకట్లు కలిగించే విధంగా రసవంతమైన వృక్షాలు, తీయ మామిడులు, చీకటి మాకులు, జాజులు, చందన వృక్షాలు, మాది ఫలాలు, గజనిమ్మలు, మొల్లలు, దిరిసెనలు, పూల గురువింద తీగలు, వాటి సమూహాలు, ఆశ్చర్యం కలిగించే నానా వర్ణాల చిలుకలు, నెమళ్ళు, తుమ్మెదలు, వాటి పిల్లల ఝుంకారాలు, కళ్లకు ఆనందం కలిగిస్తూ మనసును ఆకర్షిస్తూ ఉంది ఆ స్థలం. ఆడే గోరువంకలు, ఆడే చిలుకలు, ఆడే నెమళ్ళు, వాటి పాటలు దట్టమైన ఆకాశాన్ని రాసుకుంటున్నాయని ఆ వనంలో ఉండే ఋషి ఎవరని అడుగుతాడు శ్రీరాముడు విశ్వామిత్రుడిని. మునీంద్ర, భయంకరమైన అడవిని దాటామని ఈ మనోహరమైన సుఖ ప్రదేశాన్ని చూస్తుంటే అనిపిస్తున్నది, నిన్న వినిపించిన భయంకర ధ్వనులు, కనిపించిన క్రూర మృగాలు పోయి మనోహరమైన ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనుషుల భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు జింకలు తిరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటి మునీంద్ర? నీ యజ్ఞం విఘ్నం చేయాలనుకుంటున్న బ్రాహ్మణ హంతకులు ఎవరు? మీరు యజ్ఞం చేయాలనుకుంటున్న వనం ఎక్కడున్నది? నేను ఎట్లా యజ్ఞ రక్షణ చేయాలి అని అడిగిన రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు వారు అప్పుడున్న సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని వివరిస్తాడు. 29వ సర్గ. శ్రీరాముడికి సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు, శ్రీరామచంద్ర, పూర్వం అనేక యుగాలు, సంవత్సరాలు నిష్ఠకు ఎటువంటి రూపం కలగకుండా తపస్సు, మహాయోగం సిద్ధి పొందేందుకు తపస్సు చేసిన విష్ణుమూర్తి అయిన వామనుడు నివసించిన ప్రదేశం ఇదే. ఇక్కడ విష్ణుమూర్తి తపస్సు చేశాడంటే దాని అర్థం లోక ప్రవర్తనార్థం ఆయన అలా చేశాడని అనుకోవాలి. విష్ణుమూర్తి అంతటి వాడు తపస్సు చేస్తే ఎంత ఫలమున్నదోనని లోకులందరూ అనుకుని వాళ్ళు తనలాగే ప్రవర్తించాలన్న ఉద్దేశంతో బదరీ నారాయణంలో లాగా ఆయన ఇక్కడ తపస్సు చేశాడు. ఎక్కడో హిమోత్పర్వతాలలో తపస్సు చేస్తే లోకంలో ఉన్నవారికి ఎలా తెలియాలని ఇక్కడ చేశాడు. ఆయన విష్ణు స్వరూపంలోనూ వామన స్వరూపంలోనూ తపస్సు చేశాడని చెప్పేటందుకే విష్ణువు పేరుని, వామనుడి పేరును చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి దివ్యక్షేత్రం నివాసయోగ్యమైందని చెప్పేందుకు విష్ణుమూర్తి చరిత్రే చెప్పడం జరిగింది. ఎంత గొప్ప తపస్సు అయినా నిర్విఘ్నంగా సాగి ఫలవంతంగా ముగుస్తుంది ఇక్కడ. ఇక్కడ చేసిన తపస్సు వ్యర్థం కాదు. కశ్యపుడు అలానే చేసి సిద్ధి పొందాడు ఇక్కడ. అందుకే దీనికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చి జగత్ ప్రసిద్ధమైంది. యాచకుల కోరికలు కాదనకుండా తీర్చేవాడు బలవంతుడు. విరోచనుడు కుమారుడు అయిన బలిచక్రవర్తి వాయువులను, సిద్ధులను, ఇంద్రుడిని జయించి రాక్షసులు, దేవతలు తనను సేవిస్తుంటే ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ లోకంలో కీర్తిమంతుడై 3 లోకాలను పాలించాడు. ఆ బలిచక్రవర్తి ఉన్న స్థలమే మహాబలిపురం. ఆ సమయంలో అగ్ని ముందుండగా దేవతలు ఈ ప్రదేశానికి వచ్చి విష్ణుమూర్తిని చూసి దీనంగా బలిచక్రవర్తి పెద్ద యాగం చేస్తున్నాడని, అది ముగిసే లోపల ఆయన అతడిని చూడటానికి పోయి ఆయన స్వకార్యమైన దేవతా కార్యాన్ని చక్కబెట్టాలని ప్రార్థించారు. యజ్ఞ దీక్షలో ఉన్న సమయంలో దేహి అని యాచకులు అడిగితే నాస్తి అనకుండా అడిగింది ఇవ్వాల్సిందే. అందుకే
యాచకులు 4 దిక్కుల నుండి గుంపులు గుంపులుగా వచ్చి వారి ఇష్ట ప్రకారం అడుగుతుంటే లేదనకుండా ఎంతటి కష్టమైనదైనా మితిమీరినదైనా ఇస్తున్నాడు బలిచక్రవర్తి అని అంటారు దేవతలు. నారాయణ పొండరీకాక్ష అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అచింత్యమై అద్భుతమై ఘటనాఘటన సమర్థమైన ఆయన శక్తిని ఆశ్రయించి లోకానికి తన శరీరాన్ని కనిపించనీయకుండా దేవతలకు మేలు కూర్చేందుకు పొట్టివాడి వలె వామనావతారం ఎత్తి తమకు మేలు చేయమని ప్రార్థిస్తారు దేవతలందరూ. అదే సమయంలో అగ్నితేజంతో సమానమైన తేజం గల కశ్యపుడు అనే మునిశ్రేష్ఠుడు కొడుకును కనాలన్న కోరికతో తపస్సు చేస్తుంటాడు. కశ్యపుడు తన భార్య అయిన అదితితో కలిసి ఓపికగా అనేక దివ్య సంవత్సరాలు మిక్కిలి నిష్ఠతో సత్వగుణం కలిగి శ్రీమన్నారాయణుడు కొరకు తపస్సు చేయడంతో ఆయన సంతోషించి ప్రత్యక్షమవుతాడు. తనకు ప్రత్యక్షమైన భగవంతుడిని చూచి కశ్యపుడు ఆయన తపస్సు వల్ల ఆరాధ్యుడని, తపఫలం ఇచ్చేవాడని, జ్ఞాన స్వరూపుడని, జ్ఞాన గుణకుడని, భక్త కామిదాతని, గొప్ప తపస్సేపు స్వభావంగా కలవాడని, అలాంటి వాడిని తను ఆరాధనా బలంతో ప్రత్యక్షంగా చూడగలిగానని స్తోత్రం చేశాడు. సమస్త ప్రపంచం శ్రీమన్నారాయణుడి శరీరంలో కనిపించడమే కాకుండా సాక్షాత్తు ఆయన శరీరం కూడా తనకు కనిపిస్తున్నదని, కళ్యాణ గుణాకారమైన ఆకారం కలిగి ఇంతటి వాడని చెప్పడం ఎవరికీ సాధ్యపడనంత గొప్పవాడిపైన ఆయన చరణాలే తనకు శరణ్యమని విష్ణుమూర్తితో అనడంతో ఆయనకు ఏ వరం కావాలో చెప్పమంటాడు. వరమిచ్చేందుకు అనుగ్రహించిన విష్ణువుతో తన కొడుకుగా ఇంద్రుడి భ్రాతగా జన్మించి దుఃఖాల పాలైన దేవతలను రక్షించమంటాడు కశ్యపుడు. అసుర విరోధైన విష్ణువును ఆయన స్వభావ విరుద్ధమైన కార్యాలు చేయమని తాను కోరనని కూడా అంటాడు. అలాగే తన తపస్సు సిద్ధి పొందిన ఈ ప్రదేశం సిద్ధాశ్రమంగా ప్రసిద్ధికి ఎక్కాలని కూడా కోరతాడు కశ్యపుడు. ఆయన కోరినట్లే చేస్తానన్న విష్ణుమూర్తి దయతో అతిథి గర్భంలో వామనుడిగా పుట్టి బలిచక్రవర్తిని చూసేందుకు అతడి యజ్ఞశాలకు పోయి త్రిలోక రక్షకుడైనందున దేవతలకు కీడు చేయి తలపెట్టిన బలిచక్రవర్తి దురహంకారాన్ని నాశనం చేసే కార్యక్రమం చేపడతాడు. తన కాలి కొలత ప్రకారం దానవరాజును 1-2 అడుగుల భూమిని యాచించి ఆయన వద్ద నుండి దాన్ని పొంది లోకమంతా వ్యాపించి తన శక్తితో బలిని బంధించాడు. ఇలా వామనుడు బలిని వంచి త్రివిక్రముడై ప్రపంచమంతా ఆక్రమించి ఇంద్రుడికి ఇచ్చాడు దాన్నంతా. వామనుడు చేసిన ఆ మేలుకు మునీశ్వరులు సంతోషించగా దేవతలు మునుపటిలాగా తేజోవంతులయ్యారు. ఇక్కడ తపస్సు చేసేవారికి శ్రమ కలుగదు, సంసార శ్రమ తొలగిపోతుంది. అందుకే ఈ ఆశ్రమంలోకి వామనుడు మళ్ళీ వచ్చాడు. రామచంద్ర, నేను విష్ణుపాద భక్తుడను అయినందువల్ల ఇక్కడికి వచ్చాను. చెడు నడవడి గల రాక్షసులు యజ్ఞం విఘ్నం చేసేందుకు ఇక్కడికి వస్తారు. నువ్వు వారిని చంపాలి. మనం ఇక మిక్కిలి మనోహరమైన శుభప్రదమై మిగులు శ్రేష్టమైన పాపరహితమైన నా ఆశ్రమాన్ని చూసేందుకు పోతున్నాం. నా ఆశ్రమం నాకు ఎలాంటిదో నీకు అలానే అంటూ విశ్వామిత్రుడు కడు స్తోత్రపాత్రులైన రామలక్ష్మణులను తన వెంట తన ఆశ్రమానికి తీసుకుని పోయాడు. ఆశ్రమంలో ఉన్న చెట్ల నీడల వల్ల, మంచి పరిమళాలతో కూడిన గాలి వీచడం వల్ల నడిచి వచ్చిన బడలికపోతుంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆశ్రమంలోకి ప్రవేశించాడు. వస్తున్న విశ్వామిత్రుడిని చూసిన సిద్ధాశ్రమంలోని మునులందరూ ఎదురుగా వచ్చి శాస్త్ర ప్రకారం పూజించి రాజకుమారులకు ఆతిథ్యమిచ్చి సంతోషింపజేసి కుశల ప్రశ్నలు అడిగి రామలక్ష్మణుల అలసట తీరేందుకు కొంచెం సేపు ఊరకుండి ఆ రోజే యజ్ఞదీక్ష వహించమని, అతడికి మేలు కలుగుతుందని, యజ్ఞం సఫలమవుతుందని, సిద్ధాశ్రమం అనే పేరు సార్థకమవుతుందని విశ్వామిత్రుడితో అంటారు. విశ్వామిత్రుడు వారు చెప్పిన మాటలను ప్రీతితో విని మౌనవ్రతం పూని ఇంద్రియాలను నిగ్రహించి దీక్ష వహించాడు. ఉదయమే దశరథ నందనులు నిద్రలేచి సంధ్యావందనాది కాలకృత్యాలను తీర్చుకుని విశ్వామిత్రుడి కార్యం నెరవేర్చేందుకు ఆసక్తి కలవారై ఆయనకు నమస్కరిస్తారు. బలిచక్రవర్తి ఇంద్రుడిని ఇతర దేవతలను తృప్తిపరిచేందుకు యజ్ఞం చేయలేదు. ఆయన విష్ణుభక్తుడు. విష్ణుభక్తుడు విష్ణువును తప్ప ఇతర దేవతలను ఫలం కోరి పూజించడు. కాబట్టి బలి చేసింది విష్ణువారాధన రూపమైన యజ్ఞం. యజ్ఞం అంటే దేవపూజ. ఇక్కడ ఆయన పూజించిన దేవత విష్ణువు. ఆయా దేవతలను ప్రీతిపరిచేందుకు వారిని ఉద్దేశించి ఆయా మంత్రాలతో చేసే హోమాన్ని యాగం అంటారు. బలి యజ్ఞం చేయడం సమ్మతమే. ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అన్నప్పటికీ విష్ణుభక్తుడైన వాడు ఆ దేవతల పేర్లు చెప్పినప్పుడు తన ఇష్టదేవతైన నారాయణుడినే ఆపదంతో పూజిస్తున్నాడని భావించాలి. అయితే తన మీద అనన్య భక్తి గల బలిని ఎందుకు విష్ణువు అణచదలుచుకున్నాడు అన్న సందేహం రావచ్చు. తన మీద భక్తి ఉన్నవాడి కంటే తన భక్తుల మీద భక్తి ఉన్నవాడిని చూసి సంతోషిస్తాడు భగవంతుడు. భక్తి విరోధైన మరో భక్తుడిని చూసి సంతోషించడు. వాడిని శిక్షించి అయినా మంచి మార్గంలోకి తెస్తాడు. అంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే విష్ణు భక్తులను సంతోషపెట్టాలి.
తనను ఆరాధించకపోయినా తన భక్తులను ఆరాధించేవారిని భగవంతుడు అనుగ్రహించి వారికి ఇష్టసిద్ధిని కలిగిస్తాడు. బలిచక్రవర్తి దేవతలను బాధించినందువల్ల తన భక్తుడైన దండించాల్సి వచ్చింది. భక్తుడైన వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ ఇతర భక్తులను బాధించకూడదు. ప్రపంచ సృష్టి విషయంలో పరిణామవాదం అని, వివర్తవాదం అని 2 రకాలున్నాయి. మట్టి ముద్దే కుండైనట్లు సూక్ష్మాలైన చిత్తూలతో ఉండే భగవంతుడే స్థూల చిద్విష్టుడై ప్రపంచాకారంగా పరిణమించడని, సూక్ష్మానికి స్థూలానికి అణుత్వ బృహత్వ భేదం తప్ప మరే భేదం లేదని, 2 సత్యమని చెప్పేదే పరిణామవాదం. ప్రపంచం మిథ్య, బ్రహ్మమే సత్యం అనడం వివర్తవాదం. బాలుడు యవ్వనవంతుడైనట్లు సూక్ష్మంగా ఉన్న వామనుడే ముల్లోకాలను ఆక్రమించి త్రివిక్రముడైనందువల్ల ఇరువురికి భేదం లేదని, 2 సత్యమని తేలడంతో వామన అవతారం పరిణామవాదాన్ని స్థిరపరుస్తున్నది. దీనికే వామన త్రివిక్రమ న్యాయం అనే పేరుంది. వామనావతారానికి యాచనే ఉద్దేశమని, ఆ కారణంతోనే యాచన వృత్తిగా గల కశ్యపుడికి పుట్టాడని, ఇదే వామనావతార తత్వమని కొందరు చేసే వాదన తుచ్ఛాతి తుచ్చమైన ఆలోచన. వామనుడు యాచించింది తన భార్య సొమ్ముల కొరకు కాదు, తను బతకలేక కాదు. యాచన దోషం అందులో లేదు. గురువర్థమై, దేవతార్థమై, లోకోపకారార్థమై చేసే యాచన కాదు.